అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ తులసి. రచించిన వారు అమల గారు. కథలోనికి వస్తే శరత్ రెడీ అయ్యావా? శశి. స్వరూప్, మీరు త్వరగా రండిరా, టైం అవుతుంది. ఏమండి, మీరు త్వరగా రండి. అబ్బా, ఒక్కొక్కరు ఎంతసేపు రెడీ అవుతారో. అద్దం ముందు చేరితే చాలు, ఈ శశికి గంట పట్టుద్ది తయారవటం. అన్నీ మ్యాచింగ్ అవ్వాలి, అప్పుడు కానీ రాదు. అబ్బా తులసి, నీకంతా తొందరే. ఎంత మీ పుట్టింటికి వెళుతుంటే మాత్రం పిల్లల్ని అలా పరుగులు పెట్టమంటే ఎలా? ఏదో వాళ్ళ ముచ్చట కాస్త బాగా రెడీ కానీ మీరు మీ పిల్లలపై ఏగ వాళ్ళనేస్తారా అని నవ్వుతూ, సరే కానీ మీరు ఆ సోఫాలో పెట్టిన బట్టలు ఉన్న కవర్లు, బ్యాగ్లు, ఇంకా అక్కడ ప్యాక్ చేసినవి అన్నీ డ్రైవర్ చేత కారులో పెట్టించండి. మా మేం రెడీ, మీదే ఆలస్యం అంటూ శరత్, స్వరూప్ ఇద్దరు ఒకేసారి వచ్చారు. నీలం రంగు రేమండ్ షూస్, మెడలో గోల్డ్ చైన్, వేలికి మొన్న పుట్టినరోజుకి వాళ్ళ నాన్న కొనిచ్చిన ఉంగరం, వాళ్ళ చెల్లి తొలి పాకెట్ మనీతో కొనిచ్చిన అందమైన వాచీ ధరించి సింపుల్గా హుందాగా ఉన్నాడు కాబోయే పెళ్లి కొడుకు శరత్. స్వరూప్ అంతే, సేమ్ అన్నలానే తయారై వచ్చాడు. అన్నదమ్ములు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి తగని ప్రేమ. అన్న ఎప్పుడు ఏది కొన్నా 2 కొంటాడు, తనకొకటి తమ్ముడికి ఒకటి. తమ్ముడు అంతే, ఇంకా చెల్లెలు అయితే అపురూపం. దానికిప్పుడు ఏ అవసరం వచ్చినా ముందు అన్నలనే అడుగుతుంది. వాళ్ళు ఎలాగైనా అది కోరింది తెచ్చిపెడతారు. ఇప్పటికీ నాతో పంచుకోలేని వాటిని కూడా వాళ్ళు స్నేహితులులాగా పంచుకుంటారు. అటువంటి అపురూపమైన బిడ్డలను నాకు కానుకగా ఇచ్చినందుకు మనసులోనే దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంది. నేను రెడీ. ఎలా ఉన్నాను? నీకేం బంగారం, బొమ్మలా ఉన్నావు. అయినా ఎంతసేపు రెడీ అయితే ఎలా? రండి, ఇప్పటికే ఆలస్యమైంది. సరే మామ్, నీకులానే మాకు తొందరగా వెళ్ళాలని ఉంది. అన్నీ మ్యాచ్ అయినాయా? ఒక్కసారి చూసి చెప్పు. అన్నీ అయ్యాయి కానీ పదండి. అన్నయ్య, మీరు చెప్పండి. శశి, అన్నీ బాగున్నాయి కానీ జుట్టు జడ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అచ్చం నవలా నాయిక శశిరేఖలానే ఉంటావు అన్నాడు స్వరూప్. ఓకే అన్నయ్య, ముందు నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, అక్కడ అమ్మ చేత వేయించుకుంటా. తులసి, అందరూ రండి, అన్నీ రెడీ చేశా అంటూ వచ్చాడు సుధాకర్. ఇంటి నుండి అందరూ బయలుదేరుతుంటే ఒకవైపు ఆనందం, మరోవైపు ఆతృత, ఆందోళన అన్నీ ముప్పిరుగొని తులసి అడుగులు తడబడుతుంటే భర్త చేతిని ఆసరాగా తీసుకుంది. అవును మరి, దాదాపు 20 సంవత్సరాల తరువాత తను పుట్టి పెరిగిన ఊరు, తన పుట్టిల్లు అన్నీ గుర్తుకు వచ్చి అన్నయ్య తమని ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని గాబరాగా ఉంది. అంత ధైర్యం చెప్పి కారులో కూర్చోబెట్టారు. ఈరోజు వెళుతున్న ఆ పెళ్లి చూపులు సజావుగా జరిగి తన కొడుకు శరత్కి మేనకోడలు శ్రావణికి పెళ్లి జరిగితే తన అన్న రుణం కొంచెమైనా తీర్చుకున్నట్లు అవుతుంది. అన్న గుర్తుకు రాగానే కళ్ళల్లో నీరు ఉబికింది. అది చూసి శశిరేఖ, అమ్మ చాలాసేపు జర్నీ చేయాలి కదా, బోర్ కొట్టకుండా నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పమ్మా, భలే ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని అన్నయ్య వాళ్ళు అన్నారు. నేను ఎప్పుడు వినాలా? ఇప్పుడు ఎందుకు శశి, నాకు ఇప్పుడే కావాలి. నాన్న, నువ్వన్నా చెప్పు, చెప్పమని. ఓకే తులసి, చెప్పరాదు, అంతగా అడుగుతుంది నా లక్ష్మి అన్నాడు. శశిరేఖను సుధాకర్ లక్ష్మి అని పిలుస్తారు. శశి పుట్టినప్పటి నుండి బిజినెస్లో బాగా కలిసి వచ్చిందట. సరే అయితే చెప్తా విను అంటూ నా గతమంతా అని చెప్పటం మొదలుపెట్టాను. మాది సుమారు 500 గడపలున్న పల్లెటూరు. ఎప్పుడూ పచ్చగా పాడి పంటలతో కళకళలాడుతూ ఉండేది. ఆ ఊరిలో మాది ఎత్తు అరుగుల మండువ, లోగిలి ఇల్లు. కన్నవాళ్ళు చిన్నప్పుడే పోవటంతో అన్నయ్యనే నన్ను పెంచాడు. నన్ను చాలా బాగా చూసుకునేవాడు. నేనంటే అన్నకు చాలా ఇష్టం. నాకు 18 సంవత్సరాల వయసులో గోవర్ధన్కి ఇచ్చి పెళ్లి చేశాడు. అతను మంచివాడు, నన్ను బాగానే చూసుకునేవాడు. ఆయనకు ఒక అన్న, చెల్లి, తమ్ముడు ఉన్నారు. అందరం ఒకే ఇంటిలో ఉండేవారం. ఆయన కాలేజీలో లెక్చరర్. అలా మా పెళ్ళైన 6 నెలల తరువాత ఒకరోజు కాలేజీ నుండి ఫోన్ వచ్చింది. హఠాత్తుగా పడిపోతే హాస్పిటల్కు తీసుకువెళుతుంటే తోవలోనే పోయారట. ఆ విషయం విన్నా నా మనసు మొద్దుబారిపోయింది. అక్కడే కూర్చుండిపోయాను. ఇంటికి తీసుకురావటం మిగతా ఏమీ పట్టించుకోలేదు.
అందరి ఏడుపు మాటలు వినిపిస్తున్నాయి. నాకు కన్నీరు కూడా రాలేదు. జీవితమే చీకటిగా అనిపించింది. అన్నయ్య వచ్చి వెళ్ళాడు. మరునాడు స్నానం చేసి కుంకుమ పొట్టు పెట్టుకుంటున్నాను. మా వారి మేనత్త చూసి, మైలులో ముగుడుపోయిన దానివి పొట్టు పెట్టుకుంటున్నావేంటే అంది. తప్పేముంది? ఆయనతో వచ్చినవి తాళి, మెట్టెలు, బొట్టు, గాజులు. అవి నా చిన్నప్పటి నుండి ఉన్నవి అన్నాను. అంతలో మా ఇంట్లో మిగతా అందరూ తలా ఒక మాట అన్నా నే లెక్క చేయలా. ఆయనే లేనప్పుడు ఆయనతో వచ్చిన ఇవి 10వ రోజు వరకు ఎందుకు? వీటిని ఇప్పుడే తీసివేస్తున్నా అని తాళి, మెట్టెలు తీసి పెట్టెలో పెట్టి కుంకుమ పెట్టుకుని పడుకున్నాను. పోనీలే చిన్నపిల్ల, తెలియక చేసింది. పదండి, రేపు వాళ్ళ అన్నచేత చెప్పిద్దాము అని వెళ్ళారు. 10వ రోజున తులసి చాకలి వచ్చింది. రా, మిగతా ఆ పని కాస్త పూర్తి చేద్దు అని అడిగింది. నేను రాను పెద్దమ్మ, నాకు అవన్నీ ఇష్టం లేవు. తాళి అవి 2వ రోజే తీసేశాను. భర్త పోయిన బాధలో ఉన్న భార్యలను ఆచారం పేరుతో మరింత బాధ పెట్టడం నాకు నచ్చదు అన్నాను. అన్నయ్యతో చెప్పించినా నేను వినలేదు. దాంతో నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మన్నారు. అన్నయ్యకు నచ్చచెప్పి పుట్టింటికి వచ్చాను. ఈ పని వల్ల అందరూ ఎన్నో రకాలుగా మాట్లాడినా నేను పట్టించుకోలేదు. కడుపుతో ఉన్న వదినకు, పాపకు, అన్నయ్యకు సాయం చేస్తూ ఉన్నాను. వదిన ఎప్పుడు విసుక్కుంటూ ఉండేది. పనిలో ఉన్నప్పుడు బాగానే ఉన్నా ఖాళీ సమయంలో మనసు బాధతో మూలిగేది. తలలు బోడులు అయినంత మాత్రాన తలపులు బోడులు కావు కదా. మా ఇంటి మీదుగా ఏ పెళ్ళి ఊరేగింపు వెళ్ళినప్పుడో, కడుపుతో ఉన్న మా వదినను చూసినప్పుడు, బిడ్డల తల్లులను చూసినప్పుడు నాకు ఎంత బాధ వేసింది. నా జీవితం ఇంకా ఇంతేనా అనిపించేది. ఎలాగైనా నా జీవితాన్ని నేనే సరిచేసుకోవాలి అని ఒకరోజు గట్టిగా అనుకున్నాను. అప్పటికి 3 ఏళ్ళు భర్త పోయి. సమాజంలో ఒంటరి స్త్రీకి ఉండే కష్టాలు ఎన్నో. అందుకే నాకు ఒక తోడు కావాలి అనిపించింది. అలా ఉండగా మాకు రోజు పాలు పోయటానికి వచ్చే సుధాకర్ని అందరూ మొద్దోడు అని వెక్కిరించేవారు. అతనికి చదువు, ఏ పని సరిగ్గా రావు. అమాయకంగా, బలంగా ఉండేవాడు. సుధని చూస్తే చదువు రాకపోతే అతను మాత్రం ఏం చేస్తాడు? సరిగా పదును పెడితే అతను బాగా వస్తాడని అనిపించింది. ఒకరోజు సుధాతో, నువ్వు ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా నాతో వస్తావా అని అడిగాను. తులసి, అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు. ఎక్కడికి రమ్మన్నా వస్తా అన్నాడు. అలా ఆ రోజు రాత్రి నా పెళ్ళికి చేపించిన నగలు, కొంత డబ్బులు తీసుకుని సుధాకర్, నేను ఊరు వదిలి పట్నం చేరాము. వచ్చేటప్పుడు అన్నయ్యకు విషయం వివరిస్తూ అర్థం చేసుకోమని లేఖ రాసి పెట్టి వచ్చాను. భాగ్యనగరం గురించి రోజు పేపర్లో చదువుతూ ఉండటం వల్ల ఇక్కడ జరిగే మోసాలు తెలుసు. అందుకే కొత్త వాళ్ళలా కాకుండా నిబ్బరంగా ఉన్నాను. సుధకి ఇదే మొదటిసారి అవటంతో అన్నీ వింతగా చూస్తున్నాడు. రిక్షాలో చిన్న లాడ్జిలో దిగి స్నానం చేసి రెడీ అయ్యి గుడికి వెళ్ళాము. చూడు సుధా, మన గురించి ఊర్లో అంతా లేచిపోయినారని చెప్పుకుంటారు. ఏ సంబంధం లేకుండా ఒకే ఇంట్లో ఉంటే సమాజం ఒప్పుకోదు. అందుకే ఈ తాళి నా మెడలో కట్టు. ఇప్పటి నుండి మనం భార్యాభర్తలుగా ఉందాం. నిన్ను బాగు చేసుకుని నీ నీడలో నేను నిశ్చింతంగా ఉంటాను. నీకు ఇష్టం లేకపోతే నువ్వు తిరిగి ఊరికి వెళ్ళు అని చెప్పాను. సరే, నీ ఇష్టం అని నా మెడలో మాంగల్యం కట్టారు. అలా 3 ఏళ్లుగా మూడువారిన ఈ తులసి మరలా చిగురు తొడిగింది. తర్వాత భోజనం చేసి ఉండటానికి ఇంటి కోసం వెతికితే 2 రోజులకు ఒక ఇల్లు అద్దెకు దొరికింది. వెంటనే లాడ్జి ఖాళీ చేసి నా నగలు కొన్ని అమ్మి అవసరమైన వస్తువులు కొనుక్కొని కొత్త ఇంట్లో అడుగుపెట్టాము. ఆ రోజు ఇల్లంతా నీట్గా సర్దుకొని పడుకున్నాం. ఇంటర్ చదివిన నాకు ఉద్యోగంలో త్వరగా ఎదగలేము కనుక వంట చేయటం బాగా వచ్చు. దాన్నే ఉపాధిగా చేసుకుందామని సుధతో చెబితే నీ ఇష్టం అన్నాడు. అలా చిన్న తోపుడు బండి మీద టిఫిన్ సెంటర్తో ప్రారంభమైన మా సంపాదన కాలం అదృష్టం కలిసి రావటంతో ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాము. నేను ఎక్కువగా కష్టపడుతున్నా అని మీ నాన్న తెగ బాధపడేవారు. నవ్విన నాపచేను పండాలంటే బాగా కష్టపడాలి. మనం ఆర్థికంగా ఎదగాలి అని చెప్పాను. ఒకరోజు రాత్రి మీ నాన్న నా కోసం మంచి చీర, ముత్యాల హారం తెచ్చి ఇచ్చాడు.
ఎక్కడివండి మీకు అని అడిగితే, నేను సంపాదించిన వాటిలో దాచి కొన్నాను తులసి అన్నాడు. ఆయనలో మార్పుకి ఎంత ఆనందం వేసిందో ఆ రోజు. ఆయన గుండెల మీద ఒదిగిపోయాను. పెళ్ళైన ఏడాది తర్వాత మీ అన్నయ్య పుట్టాడు. తొలిసారిగా అమ్మ తనం మధురిమను ఆస్వాదించాను. అలా స్వరూప్ నువ్వు పుట్టారు. నువ్వు పుట్టిన తరువాత మాకు వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది. మా ఇంటి నుండి వచ్చేసినాక అన్నయ్యను అవమాన పాలు చేశానే అనే బాధ కలిగేది. నా జీవితం బాగా ఉంటే అన్నయ్య కూడా తర్వాత నీ చేసిన పని అర్థం చేసుకుంటాడు అని అనుకున్నా. మా ఊరిలో ఉన్న స్నేహితురాలకి ఉత్తరం రాసి అక్కడ విషయాలన్నీ తెలుసుకునేదాన్ని. అన్నయ్యకు తెలియకుండా డబ్బు సహాయం చేసేదాన్ని. అన్నయ్య పెద్ద కూతురు లతకు తగిన వరుణ్ణి వెతికి ముందుగానే కట్నం ఇచ్చి నా ఫ్రెండ్ వాళ్ళ అన్న మా ఊరి సర్పంచ్ అయిన వెంకట్రావు గారితో మాట్లాడి వారి ద్వారా కట్నం లేకుండానే చేసుకుంటామని చెప్పించి పెళ్లి జరిపించాను. మా అన్నయ్యకు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో ఉన్నారని తెలిసి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో మాట్లాడి ఫీజు కట్టి అన్నయ్యకు నయమయ్యేదాకా దూరం నుండే చూసుకున్నా. ఇప్పుడు రెండో కూతుర్ని కోడలుగా చేసుకుని మరలా కలిసిపోవాలని వెంకట్రావు గారితో మాట్లాడి మన గురించి చెప్పకుండా మంచి సంబంధమని ఒప్పించమన్నాను. ఇది జరిగింది. అమ్మ పడిన కష్టాలు, వాళ్ళ అన్నపై గల ప్రేమ చూసి ఆనందం, బాధ ముప్పిరిగొన్నాయి. ఉదయం 10 గంటలకు మా కారు నానమ్మ ఇంటి ముందు ఆగింది. అందరం లోపలికి వెళ్ళాం. నానమ్మ చాలా మారింది. కొడుకు కోడల్ని అర్థం చేసుకుంది. కొడుకును దగ్గరకు తీసుకుని నుదుట ముద్దాడి, నువ్వింత గొప్పవాడి అవుతావనుకోలేదురా. చాలా ఆనందంగా ఉంది. తులసి, నన్ను క్షమించమ్మా. నిన్ను అప్పుడు తిట్టాను. అత్తయ్య గారు, మీరంటే నాకు ఎంతో గౌరవం. నాకు మీ అబ్బాయిని కానుకగా ఇచ్చారు. శరత్, అందరూ బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అన్నాను. అలా 11 గంటలకు అన్నయ్య ఇంటికి బయలుదేరాం. పెళ్లివారు వచ్చారు. అన్నీ రెడీ చేశావా వసుంధరా అని హడావిడి పడుతున్నారు. తులసి అన్న ఇంతలో వెంకట్రామయ్య దంపతులు వాళ్ళ చెల్లెలు రజని వచ్చారు. వీరు మాట్లాడుకుంటూ ఉండగా మా కారు ఇంటి ముందు ఆగింది. మాకు స్వాగతం పలకటానికి వెంకట్రామయ్య దంపతులు ఎదురొచ్చి లోపలికి రమ్మన్నారు. లోపలికి వస్తున్న మమ్మల్ని చూసి అన్న వదిన షాక్ తిన్నారు. వాళ్ళు ఏదో మాట్లాడపోతే సైగ చేసి మమ్మల్ని కూర్చోమన్నాడు. మేము ఏం జరుగుతుందో అని భయపడుతూ కూర్చున్నాం. రజనీని మా దగ్గర ఉంచి అన్నవాళ్ళు లోపలికి వెళ్ళారు. 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చి నన్ను పిలిచి ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. అప్పుడు నా మనసు ఆనందం వర్ణించలేను. ఆ విధంగా మేము మరలా కలిసిపోయాము. అన్నయ్య నాతో, నన్ను క్షమించు తులసి, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. అరే, నువ్వే నన్ను క్షమించాలన్నయ్య, నా వల్ల నువ్వు అవమానం పాలయ్యావు అని అన్నాను. ఇంతలో శశి, మావయ్య, ఇక్కడ నేనొకదాన్ని ఉన్నా, నాతో కబుర్లు చెప్పు అంది అల్లరిగా. అలాగే రామా, వచ్చి కూర్చో అని వాళ్ళు కబుర్లలో పడ్డారు. కాలం వదినలో బాగా మార్పు తెచ్చింది. అందరినీ పలకరించి వెంకట్రావు గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఒక్కసారి అంతా పరికించి చూశాను. సుధా, అన్నయ్య మాటల్లో పడ్డారు. పక్కన పిల్లలు వాళ్ళ అత్తతో మాట్లాడుతున్నారు. ఇంకా పెళ్లి కుదిరిందని వేరే చెప్పాలా? అంతకుముందు లోపలికి వెళ్ళిన అన్నయ్యతో, మీ చెల్లి ఇంటి నుండి వెళ్ళాక మీరు మర్చిపోయినా తులసి మర్చిపోలేదు. మీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేది. నీకు ధన సహాయం చేసింది. నీ కూతురికి పెళ్లి చేసింది. నీకు హాస్పిటల్లో వైద్యం చేయించింది మీ చెల్లినే. తన జీవితాన్ని తానే సరిదిద్దుకుంది. ఇప్పుడు ఆమెకు పసుపు కుంకుమ, మంచి భర్త, ముత్యాల వంటి పిల్లలు, కోరినంత సంపద ఉంది. ఆనాడు ధైర్యం చేయకుండా ఉంటే నీ ఇంట్లో పని మనిషిలా ఉండేది. మరలా కలిసిపోవాలని, కొడుకుని కూతుర్ను చూసుకోవాలని అనుకుంది. ఇంత మంచివరుణ్ణి నువ్వు తేలేవబ్బాయ్. డాక్టర్ జరిగింది వదిలేసి తులసిని ఆదరించి సుఖంగా ఉండు అని చెప్పాడు. అన్నయ్యలో పశ్చాత్తాపం కలిగింది. ఫలితమే ఈ ఆనందం. అలా ఈ తులసి జీవితం పచ్చగా కళకళలాడింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.